హాయ్ హలో వెల్కమ్ టు విమెన్ కలెక్టివ్. నేను మీ జర్నలిస్ట్ శ్రీనిధి. మహిళల భద్రత ఎంతో ముఖ్యమైనది. మహిళలపై నేరాలు క్షమించరానివని ప్రతి రాష్ట్రానికి చెబుతున్నా నేరస్తులు ఎవరైనా సరే వారిని విడిచిపెట్టే ప్రసక్తే లేదు. మహిళలపై నేరాలకు పాల్పడే వారిపై కఠినంగా శిక్షించేందుకు చట్టాలను మరింత పటిష్టపరుస్తాం. ఇవి సాక్షాత్తు మన ప్రధానమంత్రి మోడీ చెప్పిన మాటలు. మహారాష్ట్రలోని లఖ్పతి దీది కార్యక్రమంలో ప్రధానమంత్రి పై వ్యాఖ్యలు చేస్తున్న తరుణంలోనే గూగుల్ సెర్చ్ ఇంజన్లో ప్రపంచంలో మహిళలకు అత్యంత ప్రమాదకరమైన దేశాలు ఇవిగో అంటూ ఒక జాబితా చక్కర్లు కొట్టింది. ఆ జాబితాలో భారత్ 2వ స్థానంలో ఉండటం ఆందోళన కలిగిస్తోంది. కోల్కతా దారుణ లైంగిక దాడి ఘటనో లేదంటే ఇటీవలి కాలంలో మహిళల మీద పెరిగిపోతున్నటువంటి అఘాయిత్యాల వల్లనో స్పష్టమైన కారణం తెలియదు, కానీ ప్రధాని మాట్లాడుతున్న తరుణంలోనే ఇది జరగటం విశేషం. అయితే ప్రధాని వ్యాఖ్యలు ఆహ్వానించదగినవే గాని ఆచరణలో వారి ప్రభుత్వ తీరుపై పలు ప్రశ్నలు తలెత్తుతుండటం గమనార్హం. ఉన్నావో లైంగిక దాడి నిందితుల విషయంలో గాని, బిల్కిస్ బానో ఘటనకు సంబంధించినటువంటి నిందితులకు గాని జైలు నుంచి ఘన స్వాగతం పలికి బయటకు తీసుకువచ్చిందెవరు? అలాంటి వారిపై తీసుకున్న చర్యలేంటి? ఇప్పటికీ రావణ కష్టంలా మండుతున్న మణిపూర్ దురాగతంలో వెలుగు చూసిన దారుణాలన్నీ, వాటిలో ఎన్నింటిపై మీ ప్రభుత్వం చర్యలు తీసుకుంది? మీ పార్టీ ఎంపీ మాపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడు మహాప్రభో కాపాడన్న మహిళా మల్లయోధులకు మీరు చేసిన న్యాయం ఏంటి? ఇలాంటి ప్రశ్నలు ప్రధాని మాటల్లోని చిత్తశుద్ధిని ఎత్తి చూపిస్తున్నాయి. సంఘటన ఏదైనప్పటికీ కూడా నిందితులను కాపాడటానికి పాలకులే ప్రయత్నించడం అనేది అత్యంత హేయం. పైగా డ్రెస్సింగ్ విధానమే ఈ దాడులకు కారణమనే ప్రవచనాలు వింటున్నాం, మనం చూస్తున్నాం కూడా. ఇటువంటి నేపథ్యంలో మహిళల భద్రత గురించి ప్రధాని మాటలు కేవలం కంటి తుడుపు చర్య అనే అభిప్రాయాలు సర్వసాధారణమైపోయాయి. సమాజంలో తలెత్తుతున్న కొన్ని సహించలేని ఘటనలు ఆవేదన కలిగిస్తాయి. చట్టాలెన్నున్నా ఆగకుండా సాగుతున్న ఆకృత్యాలపై ఏమీ చేయలేమా అన్న ఆక్రోశం రగిలిస్తుంది. ప్రకటనలు, ప్రచారార్భాటాలు తప్ప అఘాయిత్యాలపై పాలకులు ఏనాడు నోరు మెదపటం లేదు. లేకపోతే నెలల చిన్నారులపై సైతం మృగాల అఘాయిత్యాలు ఎందుకు జరుగుతున్నాయి? ఈ దుశ్శాసన పర్వానికి ముగింపెప్పుడు? పైగా అన్యాయం జరిగిందని గొంతెత్తి అరుస్తున్నా స్పందించని నేలపైన న్యాయం ఊసెత్తటమే అన్యాయమైపోతున్నది. దుష్ట సంస్కృతి వారసత్వం నేటికి సమాజాన కొనసాగుతూనే ఉన్నది. నాడు భారతాన ఒక్క దుశ్శాసనుడే ఉన్నాడు, నేడు వీరికొకడు కనబడుతున్నాడు. ఆధిపత్య పర్వంలో విహరిస్తున్నారు. భేటీ బచావో భేటీ పడావో నినాదం నేడు దేశపు నడివీధిలో అణచివేయబడి హాహాకారాలు చేస్తున్నది. స్త్రీలను శక్తులుగా కొలిచే దేశం మనదని గొప్పలు చెప్పుకునే సాంస్కృతిక ప్రచార పటాటోపంలో నస్త్రీ స్వాతంత్రం అర్హతి అని నొక్కి వక్కానిస్తున్న తీరుకు కించిత్ విచారము ప్రకటించము. పాలకులే ప్రాచీన సంస్కృతి సాంప్రదాయాల పేరుతో స్త్రీని సొంత ఆస్తిగా బానిసగా చూస్తూ అంటే ఈ దుష్టత్వానికి అంతం ఎప్పుడు? లైంగిక దాడి కేసులో శిక్షణ అనుభవిస్తున్న డేరా బాబాకు హర్యానాలో ఎన్నికల వేళ పదే పదే పేరోలిస్తూ పోతూ ఉంటాం. గత 4 ఏళ్లలో ఆయన 234 రోజులు జైలు బయటే ఉన్నారు. మైనర్ బాలిక లైంగిక దాడి కేసులో జీవిత ఖైదులో ఉన్న మరో బాబా ఆశారాం బాపును ఆయుర్వేద చికిత్సకై తాజాగా బయటకు వదులుతాం. అన్ని వ్యవస్థలోనూ నీరుగార్చి అధికారం సహా అనేక బలహీనతలతో పాలకులు చేసే ఈ పాపాలన్నీ బాధితులకు శాపాలు కాక మరేమవుతాయంటారు? ఇంత జరుగుతున్నప్పటికీ స్పందించని మన ప్రధాని మహిళలపై దాడులకు పాల్పడిన వారిని వదిలిపెట్టమని డంకా భజించి మరీ చెబుతున్నారు. మాట్లాడే మాటలకు చేతలకు ఉన్న వ్యత్యాసం అనేక సార్లు తేటతెల్లం అవుతూనే ఉంది. నీతులు ధర్మాలు వల్లించే వారి నిజస్వరూపం ఏంటో బయటపడుతూనే ఉంది. 2012 నాటి నిర్భయ ఘటన తర్వాత కఠిన చర్యలు చేసినప్పటికీ, చట్టాలు కఠినం చేసినప్పటికీ పరిస్థితులు మారలేదంటే లోపం ఎక్కడున్నట్టు? వావి వరుసలు లేవు, వయసులో చిన్న పెద్ద విచక్షణ లేదు, చట్టం పట్ల భయభక్తులు అసలే లేవు. ఇలా ఉచ్చం నీచం మరిచి చివరకు చిన్నారుల పైన మనుషులు మృగాలుగా మారడానికి దారితీస్తున్న సాంఘిక మానసిక పరిస్థితుల్ని లోతుగా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది. మన వెనకాలే ఊడలు దిగుతున్న ఈ వికృత ధోరణిని పెంచి పోషిస్తున్న మన వినోద వినిమయ సంస్కృతులు వైయక్తిక ప్రవర్తనల్ని సమీక్షించుకోవాల్సి ఉంది. ఈ భూతాన్ని ఆపేదెలా అని సత్వరమే ఆలోచించాల్సిన అవసరం ఉంది.